ఫస్ట్ కాలు మీకన్నా ముందు పోలీస్ డిపార్ట్మెంట్ నాకే, అది పర్సనల్గా నాకే వచ్చింది. వన్ ఆఫ్ ద పర్సన్, పబ్లిక్ పర్సన్ డైరెక్ట్గా నాకు ఫోన్ చేశాడు. సార్ వాడు వేసి దిగుతూ ఉండగా నాకు కాల్ చేశాడు. ఓకే, వాడు దిగి ఇంకా 100 మీటర్లు కూడా పోలేదు. ఈ గ్యాప్ టైంలోనే మా కానిస్టేబుల్స్ని ఇద్దరిని పంపించి వాడిని లైవ్గా పట్టుకొని ఇచ్చాడు. ఓకే, ఫోన్ శిక్షించాలి. వైఎస్ఆర్ విగ్రహాన్ని అవమానించినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలి. వైఎస్ఆర్ విగ్రహాన్ని అవమానించినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలి. వైఎస్ఆర్ గారిని అవమానించినటువంటి దుండగులను వెంటనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి కోట్లాది మంది గుండెల్లో ఆశాజ్యోతి అనేటువంటి ముఖ్యమంత్రి, ఆయనని అవమానించడం అనేది చాలా సిగ్గుచేటు. ఈరోజు సిఐ గారు, మన పెద్దలు ఉగ్రగౌడ్ సార్ గారు అందరిపై కంప్లీట్ ఇస్తే ఆయన మాట్లాడినాడు. ఏమని చెప్పినాడంటే ఆయనకి మతి సమ్మతి లేదు, మెంటాలిటీ ఉంది, ఆయన్ని మేమే పంపించేసినామన్నాడు. కానీ అది ఎంత నిజమనేది సిఐ గారు మాత్రం దాన్ని కప్పిపుచ్చినట్లే అయ్యింది. దాన్ని గట్టిగా ఖండించి ఆయన మెంటాలిటీ లేదా అని ఎక్కడో తుక్కు బందికాలంలో ఉంచి ఆయన్ని క్లారిటీ చేయలేదు. పంపించినామని చెప్పినారే తప్ప ఆయనకి మెంటాలిటీ ఉందా లేదా అనేది సిఐ గారు మనకి క్లారిటీ ఇవ్వలేదు. మరి అది ఆ కేసు పూర్వకంగా మరి ఎంక్వైరీ చేస్తామని చెప్పినాడు. అది నిజానికి తప్పే జరిగితే మాత్రం ఇన్ని కోట్ల జనాలకి అవమానం జరిగినట్లేనని మేము భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఎంపీపీ గారు అయినటువంటి కేశన్న గారికి, మరి నాగేశన్న గారికి, లక్ష్మణన్న గారికి, అదేవిధంగా మాచాని వెంకటేష్ గారికి, ఇప్పుడున్నటువంటి బేగ్ గారికి, పెద్దలకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన ఎమ్మెనూరు పట్టణంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఎందుకంటే మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేద ప్రజల గుండె చప్పుడు, ఆయన ప్రతి పేదలకు చేసినటువంటి మేళ్ళు ఎన్ని అనేది అందరికీ తెలుసు. మరి ప్రతి ఇళ్లలో ఫోటోలు పెట్టుకొని దేవుడిగా కొలిసేటటువంటి మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహానికి ఈరోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మరి మాకు పెద్దలు చెప్పిన ప్రకారంగా చెప్పడానికి కూడా మాకు చాలా బాధాకరమైనటువంటి విషయము. ఆ దండను తీసుకొని వచ్చి మెడలో వేయడము అనేది జరిగింది. మరి అవమానించారు పెద్దలను. మరి మేము ఏమాత్రము ఈ దానిని మేము ఖండిస్తూ, మరి ఈరోజు ఎమ్మెనూరు పట్టణంలో ఏ విగ్రహానికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటన ఎక్కడా జరగల. మరి ఇటువంటిది ఇక్కడ జరిగిందంటే ఇది పునాది పడినట్టుగా మేము భావిస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం ఉండే ప్రభుత్వం అయితేనేమి, అదేవిధంగా పోలీసు అధికారులు అయితేనేమి ఇటువంటి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి, అటువంటి వ్యక్తులను శిక్షించాలి అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్టారెడ్డకమ్మ గారి ఆధ్వర్యంలో పెద్దలు చెన్నకేశ్వరరెడ్డి గారు యొక్క ఆశీస్సులతో ఈ యొక్క చేసేటటువంటి కార్యక్రమాలకి మీరందరూ వచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. గుర్తు జరిగినటువంటి దుండగులు దండ వేయడం చాలా బాధాకరం. మరి ఇలాంటి విగ్రహాలు మంచి చేసినటువంటి మహానుభావులవి టౌన్లో ఎన్నో ఉంటాయి. కానీ వీటి గురించి ఒక విగ్రహానికి ఇలా చేస్తే ఇంకో విగ్రహానికి కూడా చేయరనే గ్యారంటీ ఏముంది? మరి దీని గురించి మన టౌన్ సిఐ గారు ఎంతో ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది ఆయన మీద. ఎందుకంటే మరి
ఒక నాయకునికి విగ్రహానికి ఇలాంటి దండలు వేస్తే ఇంకొక నాయకుని విగ్రహానికి వెయ్యరు అనేది గ్యారంటీ ఏమైనా ఉందా ఆయనకు? కానీ నిజంగా ఈరోజు ఇంతమంది పోయి కంప్లైంట్ చేయడానికి పోతే ఆయన కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేయాల్సిన విషయం ఎంతైనా ఉంది. కానీ ఆయన ఏదో మతి సుమితం లేనటువంటి వ్యక్తి అని కప్పుపుచ్చి చెప్పడం చాలా బాధాకరం. నిజంగా ఆయన ఎటువంటి మంచి అనేది మా కళ్ళ ముందు పెడితే మేము చూస్తాం. ఆయన మతి సుమితం లేనటువంటి మనిషి లేదా మంచి వ్యక్తి కావలసి చేశాడనేది మేము కూడా కళ్ళారా చూస్తాం. కాబట్టి ఆయనను ఎక్కడో దాచిపెట్టి ఆయన ఈరోజు మా కళ్ళకు కనిపించకుండా ఆయనకు మతి సుమితం లేదనేటువంటి విషయాన్ని మాత్రం మేము ఒప్పుకోము. కానీ ఇలాంటి విషయాల్లో మరి సిఐ గారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు వైఎస్ విగ్రహం కావచ్చు, రేపు మాచాని విగ్రహం కావచ్చు, రేపు మరి ఇంకొక విగ్రహం కావచ్చు. ఇలాంటివి ఒకటి పైన మనము ఒకటి చూసి దీన్ని కప్పిపుచ్చినామంటే రేపు పొద్దున ఇంకోటి కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా ఎంక్వైరీ చేసి మాకు క్లారిటీ ఇచ్చేంత వరకు కూడా మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎమ్మెల్యేల పట్టణంలో ఈ విధంగా అవమానకరమైనటువంటి చుట్టుగడ్డ వేయడం చాలా విచారకరమైన విషయం. ఇటువంటి విషయాలు ఖండించడానికి మా నాయకులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమం ఇచ్చారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమము ఎవరికైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ నేతకైనా కానీ ఇటువంటి అవమానకరమైన సంఘటన జరగరాదు. ఈ విషయం తెలిసిన వెంటనే మన ఇన్ఛార్జ్ ముట్టారేణుకమ్మ గారి విషయం తెలిసింది. ఆమె ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకొని సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం జరగకుండా చూస్తామని వారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఇటువంటి విషయము మన వైఎస్ఆర్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తని చెప్తున్నాను. ఒక మెంటలీ డిసార్టర్ పర్సన్ అని చెప్పడం జరిగింది. అది పోలీసు వాళ్ళు ఎంతవరకు ఆయన కరెక్ట్ కాదనేది వాళ్ళు చెప్పిన తర్వాత నిర్ణయం అవుతుంది. మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తీసేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్గంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అనుకోకుండా ఎవరో మరి గుర్తు తెలియనటువంటి వ్యక్తి మరి ఈరోజు చెప్పాలంటే బాధ ఉంది మాకే. ఆ దండ వేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులైనటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అయినటువంటి బీసీఎస్లో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క గారికి మాదిరిగా మన ఎమ్మెల్యేలో అనుకోకుండా జరగడం మన దురదృష్టకరం. దీనిని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ముట్టారేణుక తరఫున దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి విషయాలు మన ఎన్నూరు పట్టణం ప్రశాంతంగా ఉన్నటువంటి ఎన్నూరు పట్టణంలో ఇటువంటివి జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఏమంటే ఎమ్మడే మనం ఫోన్ చేసాం, ఎవరో అనుకోకుండా ఒక వ్యక్తి ఫోన్ చేస్తే ఎమ్మడే పోలీసు వాళ్ళు స్పందించి ఎమ్మడే వచ్చి ఆయన పట్టుకుపోయి విచారణ కూడా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది కూడా మన సిఐ గారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూసేదానికి చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఈ మాదిరిగా చేసుకున్నటువంటి వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కోరి వెంబడే ఇటువంటి చూస్తామని చెప్పేసి సీఏ గారు హామీ ఇవ్వడం. కాబట్టి ముఖ్యంగా ఏమంటే ఇటువంటి సంఘటనలు ఎమ్మెల్యేలు ప్రశాంతానికి నిలబడినటువంటి ఇటువంటి సంఘటనలు చాలా దుర్దృష్టకరం. ముఖ్యంగా ఏమంటే వైఎస్ఆర్ రాజశేఖర గారి విగ్రహాన్ని నిర్మాణం చేయడం జరిగినందుకు మేమంతా కూడా బాధపడుతున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.